అంటే గుండె నొప్పి, క్యాన్సర్, బరువు పెరుగుడు, కాలు చేతులు చక్కగా పనిచేయకపోవుడు, గిట్లా అడ్డమైన రోగాలు వచ్చి పాడైతున్నాయట. ఈ ముచ్చట మేం చెప్తున్నది కాదు, దునియా మొత్తంలో సర్వే చేసి పేరు అయిన సంఘ పోలు చెప్పిర్రు. ఆ టెంకల మీ ఇష్టం. సరే, ఇక మనమైతే వార్తలు షురు చేసేద్దాము. ముందుగాల మీకు క్షణార్థులు, ఇక ఎప్పటి తిరగానే హెడ్లైన్స్ చూడురి. సారు కార్యం సందుకెక్కించిన లీడర్లు, మాకేం గార్జు పట్టింది అంటున్న ఆఫీసర్లు. తాత ఊరును గుత్తవట్టిన మన్మడు, నందమూరి వంశాన్ని మర్పిచ్చే ఉపాయం. కంప్యూటర్ యుగంలో అడుగుపెట్టిన కామ్రేడ్లు, ఉరుకుడు పోటీలా నడుసుడే నడుసుడు. లవ్వాడుకునే జాగకు పెద్దన్న పెద్దొదిన, ఎవ్వరు రాకుండా మస్తు జాగ్రత్తలు. సినిమాలు కత్తిరించే పదవి కోరుతున్న సావిత్రి, 5 ఏళ్లలో 5 పార్టీలు తిరిగిన జీవితం మేడం కియంగా నాకేం తక్కువ. కేసీఆర్ సారు వరంగల్ పోయి దాని రూపురేఖలన్నీ మార్చే కార్యం మొదలు పెట్టి హైదరాబాద్ కు తిరిగొచ్చిండు. మరి వరంగల్ జిల్లాను ఎట్లా డెవలప్ చేద్దాము, ఎట్లా రెండో హైదరాబాద్ చేద్దాము అని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆఫీసర్లు అంతా కూడి జెడ్పీ హాల్లో మీటింగ్ పెట్టుకున్నారట. గా మీటింగ్లా ఏమేం చర్చ పెట్టినరు, ఎవరెవరు ఏమేం మాట్లాడినరో ఒక్కపారి చూసి తరిద్దాం రండ్రి. ఇంకా మీటింగ్ సురువుగానట్టే కొడుతున్నది. అబ్బో, కడియం శ్రీహరి సారు, రాబోల్ భాస్కర్ సారు, మంత్రి చందులాల్ సారు, కలెక్టర్ మేడం, చైర్మన్ మేడం, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, అబ్బో పెద్ద పెద్దోళ్ళు చాలా మందే వచ్చిర్రిగా. మరి ఆలస్యం ఏందుల్లా, ఇక మీటింగ్ సురువు చేయర్రి. అరే ఓ సారు, మీటింగ్ సురువైంది, ఫోన్ బంద్ పెట్టిగా. ఓ పక్కకున్నా మీరన్నా చెప్పరాదు. అరే ఈయన కూడా చెల్లె వచ్చింది కదా, అగో ఈ మేడం కూడా వచ్చింది. ఓ మీకే ఉన్నాయి ఆ ఫోన్లు, ఎవరికి లేవా? ఇక గణేష బంద్ పెడితే ఏమైంది, ఏంది కథ? అగో ఈసారి చూడుర్రి, బుడ్డ ఫోరన్ లెక్కనే ఫోన్లకు ఏమాడుతున్నాడు కదా. అంటే గిట్ట మెదడుకు సురుకు చేసుకుంటున్నాడు, కానీ మీటింగ్ అయిపోయేదాకా ఆగితే ఏమైంది? అగో ఓ తెల్లంగి మనిషి, నక్కి నక్కి మాట్లాడబడుతుంది. ఓ అవ్వా జరగా ముచ్చటి నువ్వు రావా, ఫోన్ అజంక మాట్లాడదు కానీ. అరే జరసేపు బంద్ పెట్టి రాదుర్రే, అందరు కదే పని మీద పడ్డారు. అరే ఎంతమంది లెక్క పెడదాం ఆగుర్రి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇంతమంది ఫోన్లలోనే తలకాయ పెట్టిరు పోర్రి. అగో ఈ అన్నకేదో ఫోన్ మీద డౌట్ వచ్చినట్టున్నది, పక్క పొంచి కూర్చున్నాయని అడుగుతున్నాడు. చూసుకున్న కాడికి జాలు కత్తి పోయి చేతులు కట్టుకోపోనాడు. కథ పాడుగాను. ఇగో ఈయన చూడుర్రి, అవో బంగారు కొండ కుర్చీల్లే కూర్చుండు ఇయ్యాలొగుతున్నాడు కదా. అరే రే రే కడకు కూర్చున్నావు, మరి పడిపోగలవు. మీటింగ్ అయితే మీకేని మీదికెళ్ళి నిద్రత్తరాట. బాబ్బా ఇగో ఇక్కడ చూడుర్రే, అయ్యగారు స్వర్గలోకం అంచుల పొంచి టూర్కుపోతున్నాడు. లే ఇక భూమి మీదకి రా. అరే పాపం సంటోని కల్లా డిస్టర్బ్ చేసినట్టున్నావే. ఇగో గింత బందోబస్తు అయిందిలా, వరంగల్ ను బాగు చేసేందుకు పెట్టుకున్న మీటింగ్. ఉత్తర కుమారుడు నడుం గట్టి బయలుదేరిండు. ఉత్తర కుమారుడు అంటే ఉత్తుత్తి కుమారుడు అనుకునేరు. కాదు, ఒక ఊరును ఉద్ధరిద్దామని గుత్తా వట్టి బయలుదేరిండు. ఏంది ఎవలో సమజైతలేదా? ఉత్తర కుమారుడు ఎవలో తెలుస్తలేదా? రోజు వార్తలు చూస్తారు, గాయన తెలవకుంటే ఎట్లా? ఇగో చూడురి, ఆంధ్రాలో కొత్త పట్టణాన్ని సింగపూర్ చేస్తా అనుకుంటా ఎవ్వరికి లేని పేరు తెచ్చుకోవాలని చంద్రాలు సారు మస్తుగా ఆరాట పడుతుంటే, అయ్యను మించిపోయేతందుకు కొడుకు లోకేశము వాళ్ళ తాత పెద్దెన్టీఆర్ ఊరు నిమ్మకూరును గుత్తవట్టిండు. ఇక నిమ్మకూర్ల నీళ్ల సౌలత్ల కానుంచి షురు చేస్తే రోడ్లు, బంగుళాలు, బడులు, కాలువలు గిసుంటి ఏ తిప్పలు లేకుండా చేస్తాడట. అంటే ఇక నిమ్మకూరు వాళ్ళయ్య చంద్రాలు సారు కట్టే కొత్త రాజధాని పట్నం కంటే ముద్దుగానే ఉంటది కావచ్చు. అయ్య సీఎం అయ్యే నేనెక్కడ వెనక వాడతాను అనుకున్నాడో ఏందో చంద్రాలు సారు పాత ముచ్చట్లన్నీ మర్చి ఎన్టీఆర్ ను దేవుణ్ణి చేసిండు. వెంకటేశ్వర స్వామికి ఎట్లయితే మొక్కు కూడా అక్కడ పోయేస్తే నీ యొక్క కష్టాలు తీర్తాడో, ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలచుకుని ఆయన విగ్రహాన్ని ఒక్కసారి చూసుకుని మీరు ఏ సంకల్పం చేసినా
అది జయప్రదం అవుతుంది తప్ప సుశిరా ఇక పెద్దెన్టీఆర్ ను మా తాత అని ఇంకట నందమూరి వంశం అంటే నారావారి వంశపోలే గుర్తొచ్చేటట్టు అవుతుంది కావచ్చు అనుకుంటున్నారు ఆంధ్రాల పబ్లిక్. మా సినిమా వార్తల పిల్ల సావిత్రి చిత్రమైన కథలు పడుతున్నది. కోడిపుంజులో కొట్లాటకు పోయి అప్పటి సంది జాడపత్త లేకుండా పోయింది. కమ్సే కమ్ ఒక్క పారన్న ఫోన్ చేయాలే కదా. మందలి సాగురి సావిత్రి, ఓ సావిత్రి, జిందాబాద్ జిందాబాద్ సావిత్రక్క సెన్సార్ బోర్డు మెంబర్ పదవి ఇవ్వాలి. ఏడున్నది మీ అక్క, పిలువుని రూపారి. అక్క సావిత్రక్క సినిమా పిల్ల సినిమా హీరోయిన్ లెవెల్ ఎంట్రీ ఇచ్చింది కదా. ఓ సావిత్రి, ఏంది కొత్త కథ, కొత్త వేషము? కథ కాదు లచ్చక్క, కథనక్తనం చూపిస్తున్నా. ఏంది నలుగురిని ఏన్కేసుకొని పదవి కావాలని డిమాండ్ చేసుడు ఖతర్నాక్తనమా? ఎస్, అడగందే అమ్మాయినా ఆమ్లెట్ వేసి పెట్టదు. వాష్ బేసిన్ లో చేపలు పట్టే మొహం నువ్వు. అయినా నీకెందుకు ఇవ్వాలి సెన్సార్ బోర్డు మెంబర్ పదవి? అట్లనా? మరి జీవితం వేయడానికి ఎందుకు ఇచ్చిండ్రు? ఆమంటే సినిమాలు బాగా యాక్ట్ చేసింది, 4 సినిమాలు తీసింది, 4 పార్టీలు తిరిగింది, అటు ఇటు పోయి మళ్ళా బీజేపీలో చేరికైన లీడర్ ఆయే. పొద్దుకు 4-5 అంగిలు మార్చినట్టు 5 ఏళ్లలో 5 పార్టీలు తిరిగిన జీవితం వేయడం కీయంగా నాకేం తక్కువ? నీకేం తక్కువనా? పిట్టగుట్ల పీస్ మిఠాయి దేవులాడే మొహం నువ్వును. నీకు అసలు సెన్సార్ బోర్డు మెంబర్ అంటే ఏందో ఎరికేనా? అందరికి అన్ని తెలుస్తాయా? 6 నెలల సంది సినిమాల వార్తలు చెప్తున్నా. తెలంగాణలోకి వెళ్ళి హీరో లేకపోయినా హీరోయిన్ లేకపోయినా వాళ్ళందరి గురించి వార్తలు చెప్పుకుంటా నేను ఎంత త్యాగం చేస్తున్నా. సినిమా వార్తలు చదువుడు కూడా త్యాగమా? నువ్వేమన్నా అనుకోలేచ్చక్క, నువ్వైతే పెద్దసాలతో మాట్లాడి నాకు పదవిప్పియు. ఎందుకంటే రేపు పొద్దుగల నువ్వు సినిమా తీసినావు అనుకో, ఎటువంటి తక్లీఫులు రాకుండా సీన్లు కట్ చేయకుండా నీకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇప్పిస్తా. ఏంది సెన్సార్ బోర్డు వాళ్ళు మనుషులను బట్టి మసులుతారా? యూట్యూబ్ లా సైకిల్ ట్యూబ్ కోసం దేవులాడే ఓ ఎడ్డిలచ్చక్క. అడ్డించుటోడు మనోడైతే తుణుకలు మనకే పడతాయన్న శాస్త్రం ఎరకలేందే గడ కూర్చున్నావా? అంటే వాళ్ళు అట్లనే ఇస్తారంటవా? ఇస్తారా ఏంది? ఆడ నడిచే కథనే కదా. డేరే బాబా తీసిన ఎంఎస్జీ సినిమా పుణ్యం వల్లనే కదా జీవితం వేయడానికి సెన్సార్ బోర్డు పదవి వచ్చింది. నాకు కనీసం రాష్ట్ర బోర్డు పదవన్నీ ఇమ్మంటున్నా గంతే. ఏ పోపిల్ల మంగ్లీ అనుకుంటే నువ్వో తలకాయ నొప్పి పెడుతున్నావు. అది అయ్యే పని కాదు గాని తల్సాని సార్కు చెప్పి ముంగట నీకో మంచి పదవి ఇప్పిస్తా. గప్పటిదాకా జర ఓపిక పట్టు. అంతే అంటవా? మరి అప్పటిదాకా ఏం చేయాలి లచ్చక్క? ఏం చేసేదేంది, చక్కగా కొలువుకొచ్చి వార్తలు చదువుకో అమ్మా త్యాగశీలి. దినం 4 సినిమా ముచ్చట్లు చెప్పంగానే అప్పుడే సెన్సార్ బోర్డు మెంబర్ కావాలంటుంది ఈ పిల్ల. సరే తతిమ ముచ్చట్లు చెప్పుకుంది. 10 మందితోటి పోటీలా నిలబడి ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొస్తే సంతోషం ఎట్లుంటది? మాటలలో చెప్ప అవసరమైతుందా? అట్లనే ప్రతి ఒక్క పోటీలా మనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందే అనుకోర్రి. నొసల్ మీద నసీబు నా అగెండాన్స్ చేస్తుందని మస్తు సంబరపడతారు, తిరుగులేని పేరు సంపాదించుకుంటారు. అగో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నసీబు గట్లనే ఉన్నట్టున్నది. ఎందుకో చెప్పమంటారా? నేను చెప్పా కానీ మా వాళ్ళు చెప్తారు ఈనుండ్రి. అబ్బబ్బబ్బబ్బబ్బా, వద్దు వద్దంట అంటే వలుగులు పడే వస్తున్నాయి తెలంగాణకు అవార్డులు. ఏమంట కొత్త రాష్ట్రం అయిందో అందరి సూపు ఇగో మన దిక్కే పడుతుంది. ఇగో ఇప్పుడు దేశంలో పెద్ద అవార్డు అశోచాం అనేది కూడా ఇప్పుడు మన తెలంగాణకే వచ్చింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని తీరుగా తెలంగాణ వాళ్ళు పడుసు పోరగాళ్లకు బగ్గ తెలివి నేర్పుడు, అట్టనే ఉద్యోగాలు కూడా వచ్చేటట్టు చేసుట్లా ముంగటున్నారని ఈ అవార్డు ఇచ్చిర్రు. అది వరకు కూడా మంచి కంపెనీలు పెట్టించుట్లా ముంగటున్నారని బెస్ట్ అచీవ్మెంట్ అవార్డు అని ఇచ్చిర్రు కదా. ఇగో ఇట్లా అన్ని తీర్ల రాష్ట్రాన్ని ముంగటి తీసుకుపోయి దునియాలో ఏక్ నెంబర్ చేస్తారన్నాడనే కేసీఆర్ సార్ విలువ మస్తుగా పెరిగా. మీకు నచ్చిన వాళ్ళ పేర్లు చెప్పమని దేశపోలని అడిగితే అందరూ కేసీఆర్ అనే కలవరిచ్చిరి. అట్లా సారు ఫస్ట్ ప్లేస్కి వచ్చే. అంటే పనులు చేసుడు సురువు చేస్తామని చెప్పినందుకే ఇన్ని అవార్డులు వరుస పెట్టి వస్తుంటే ఇక పనులు మొత్తం చేస్తే ఇంకెన్ని వస్తాయో ఏందో అని మస్తుగా సంబరపడుతున్నారు తెలంగాణ పబ్లిక్. పోసమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసినట్టే అవుతున్నది. ఎంత కష్టపడ్డా పైసా మిగులుతలేదు. మా ఇంటనుకున్న ఎల్లిగాడు బడికాడున్న మల్లిగాడు చూడు ఎట్లా సంపాదిస్తున్నారో, బంగులాల మీద బంగులాలు కడుతున్నారు అని పక్కోళ్ళు చూసి పర్షాన్ అయ్యేటోళ్ళు. ఇప్పటి సంది అట్లా తలకాయలు పట్టుకున్నాడు బంజయ్యుర్రి. కాళ్ళు చేతులు నొప్పి ఉట్టేటట్టు సంపాదన మీద పడ్డా గాని ఏడుండాలనో ఆడనే ఉంటారు గాని లక్పతులు గారట. గీ ముచ్చట ఎట్లా తెలిసింది అంటారా? ఇగో ఇట్లా తెలిసింది.
ఒక దిక్కేమో చాలా మంది బుక్కెడు బువ్వ దొరకని వాళ్ళు ఉన్నారు, ఇంకో దిక్కు తిండి ఎక్కువై బయట వారేస్తున్నారు. అసలు ఏంది కథ? ఈ పైసలు ఎవరి దగ్గర ఎట్లా కూడుతున్నాయి, ఎవరి తాన ఎన్ని పైసలు ఉన్నాయి, పేదోళ్ళు ఎంతమంది ధనవంతులైనరు, ధనవంతులు ఎంతమంది ఇంకింత పేదోళ్ళైనరు అనే ముచ్చట మీద గా ఆక్స్ఫామ్ అనే కంపెనీ వాళ్ళు సర్వే చేసిండ్రట. సర్వే ఇలా తేలిన ముచ్చట ఏంటంటే దునియాలో ఉన్న సగం మంది దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో అంతకన్నా ఇంకెక్కువనే ఒక 80 మంది దగ్గర ఉన్నాయట. అంటే అందరూ సంతకాలలో పైసలు దాచుకుంటే ఇగో ఈ 80 మంది పైసలతోని పెద్ద పెద్ద బంగ్లాలను నింపి పెట్టిండ్రు కావచ్చును. ఇక వీటిని వడ్డీలకిచ్చో వ్యాపారాలు చేసో రోజుకింత అమీర్లే అవుతున్నారట. ఇక మిగిలిన పబ్లిక్ రోజుకింత గరీబులే అవుతున్నారట. తిండికి కూడా ఠికానా లేకుండానే అవుతున్నదట. ముంగట ఇది ఇంకింత ఎక్కువనే అవుతుంది అంటున్నారు దీని మీద సర్వే చేసిన కంపెనీ వాళ్ళు. వచ్చే ఏడాది కల్లా దునియాలో ఉన్న పబ్లిక్ అందరితోనున్నన్ని పైసలు ఒక్క 10-20 మంది బలిసిన వాళ్ళ సంతకాలకే పోతాయట. మరి లీడర్లందరూ అభివృద్ధి చేస్తామని చెప్పేది చేసింది గిసోంటి బలిసిన వాళ్ళ అభివృద్ధి కావచ్చు. 10 ఏళ్ల కిందట సెల్ ఫోన్లు ఇంతంత లప్ప చిన్న సైజ్ గుండ్రాయి బరువు ఉండేటి. రాను దూది పింజ లెక్క 10 గ్రాములు 15 గ్రాముల కాడికి వచ్చినాయి. కట్కలు పోయి టచ్ చేసుడికి వచ్చింది. అంటే రోజులు మారుతుంటే వస్తువులు కూడా రోజులకు తగ్గట్టు మారినాయి. మరి మనుషులు కూడా కాలంతో పోటీ పడకుండా వెనకట్నే ఉంటే నడుస్తుందా? వెనకబడిపోరా? ఇగో గీ సూత్రము సుత్తి కొడవలి గుర్తు పార్టీకి ఆల్చంగా ఎరకాయింది. జర ఇయాల్టి తరం పిల్లగాన్లకు దగ్గర అయ్యేతందుకు ఇన్నేళ్లకు ఒక కార్యం ముంగటేసుకున్నారు. ఇగో గీ బ్యానర్ ని బాగా చూడుండ్రులా. గా సినిమాలోళ్ళు ఆళ్ళు వీళ్ళు ఉరుకుతారు చూడుండ్రి, గట్లనే ఇక గీ ఎర్రన్నలు కూడా ఉరుకుతారట. జరంత స్టైల్ ఉంటదని ఇగో గీసొంటి పని ముంగటేసుకున్నట్టున్నారు. అర్రే మంది చాలా మంది ఎగురుతున్నారు కదా. అబ్బో పెద్ద జెండ ఒకటి కుట్టించిండ్రు. ఆడక్కలు కూడా చాలా మంది వచ్చిండ్రు కదా. చెయ్యికి పెద్ద పెద్ద సంచులు తగిలించుకొచ్చుకున్నారు. ఎంత దూరం నుంచి వచ్చిండ్రో ఏం తప్పండ్రి. ఓ సారు ఎంతసేపు ఊపుతావు? వాళ్ళు ఎప్పటి నుంచో ఊగబట్టుకొని ఉన్నారు ఉరుకుదామని. ఊపో. ఇప్పుడు మీరు పార్టీ పవర్ ఎంతో చూపట్టాలి. ఉరుకుండ్రిగా గట్లని ఉరకాలే. గిదేందే ఎర్రన్నలు పార్టీ పవర్ చూపెట్టాలని ఏదో మాట వరుస కంటే నేనా అన్నట్టే చేస్తారానే? జరం దొరికినట్టు చేయండ్రి. గిదో తీరుగానే ఉన్నది. అయితే తీయండ్రి. బట్టునంత కాలు జాపుకున్నట్టు చేసిండ్రు. పార్టీకి తగ్గట్టే ఉరికినట్టు చేస్తుండ్రు. అబ్బా మొత్తానికైతే అయిపోయింది. ఇక ఇంటికి పోయి కాలు కాపుకోండ్రి. ఎంత ఆశనయో ఏందో కానీ సార్లు మునుపటి తీరుగా ధర్నాలు చేసుడు కన్నా గిట్ల ఉరుకుడుతోనే విప్లవం తెస్తామన్న గీ ఇగురం అయితే మస్తుగుందంటుండ్రు సారు మీ జెండాను మోస్టోళ్ళు. మనకైతే ఇళ్ళల్లో బోర్ కొడితే టీవీలు చూస్తాము, అష్టాచెమ్మ పులిమేక పచ్చిసాట ఆడుకుంటాము. లీడర్లకు గంత తీర్పు ఉండదు కదా. రికామ్ లేకుండా రాజకీయాలలో బిజీగా ఉంటారు. మన లెక్క చిన్న ఆటలు ఆడితే చిన్నతనం కాదా? అగో అందుకే జర పెద్ద ఆటలు ఆడతారు. చాలా రోజుల సంది పని లేకుంటున్న చెయ్యి గుర్తు పార్టీ లీడర్లంతా ఒక్క కాడగూడి ఆటలాడిందట. మన హనుమంత్ అనేది జోరు నడిచిందట. చూసేదాకా నాకైతే పానమే ఆగుతలేదు. మీరు జల్దీ నయ్యండ్రి చూద్దాం. కలర్ బుగ్గలు గాళ్ళకి ఇడిచిండ్రు కదా. ఇక పోయి ఆట షురూ చేయండ్రు సారు. ముందుగాల షిత్తుబొత్తు వేయాలే కదా. హనుమంతన్న చేతిలో రూపాయి బిల్ల పెట్టిండ్రు. సారే పైకి ఎగిరేస్తాడు కావచ్చు. అగో బిల్లను కింద మీద తిప్పి చూడబడుతుంది. మంచిదేతి. ఓ దిగ్విజయ్ సారు నువ్వంటే ఎగిరై జర్రంత ముందుకొచ్చి ఎగిరై సారు. అగో షిత్తు పడ్డదా బొత్తు పడ్డదా? అరే ఏమి చెప్పకుండానే పోతున్నారు. ఓ నాగేందర్ అన్న ఎగిరేసింది చాలు గాని హనుమంతన్న కట షెండి యుర్రి. ఇచ్చిండిగా సార్ వస్తున్నారు. పక్కకు జరగండ్రి. ఏ నీ లొల్లి సల్లగుండా ముందుగాల షెండిసురు. అడిదిక్కు పెద్ద సార్ బ్యాట్ పట్టుకొని తయారుగున్నాడు. ఏహే అందరు జరిగిండ్రు గాని నువ్వు గాని. అబ్బో సార్ చూడండి 2 ఏళ్ల నడుమ షెండుని ఎట్లా పట్టుకున్నాడో. ఫాస్ట్ బౌలర్ అనుకున్నాం గాని గుండ్రంగా తిప్పుతున్నాడంటే స్పిన్ బౌలర్ ఉన్నట్టుండగా బౌలింగ్ వేసిండు. అబ్బా గినెవలో కెమెరా అయిన అడ్డొచ్చిండుగా. చా సారు మళ్ళొక బార్ షెండిస్తుండ్రి. రెడీ 1 2 3. అబ్బా ఢిల్లీలకెళ్ళి వచ్చిన 1 నెంబర్ ఆటగాన్ని అవుట్ చేసినావు పో. ఇక ఆయనతో ముసలోళ్ళగిన క్రికెట్ పోటీలు పెడితే పెద్ద గిన్నెలు వస్తుంటే అన్ని నీకే వస్తాయి కావచ్చు అనుకుంటున్నారు సార్. ఈ ఆట అంటే కాయిస్ చేసేటోళ్ళు. ఈ
మళ్ళా ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలు మళ్ళా వచ్చేటప్పుడు గిట్లనే మస్తు మస్తు ముచ్చట్లతో వస్తా మరి గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.